మా అద్వితీయుడు దేవుడును నదుడైన యేసుక్రీస్తునామములో ఆత్మీయమైన మీ అందరికీ కూడా దేవుడి వందనాలు. కొద్ది నిమిషాలు దీని వాక్యం విందాము. వాక్యంలోకి ముందు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దాని వందనాలు చూస్తున్నాయా ఏదో సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యం ఎదుటాయి చూపించిన విధానాన్ని స్తోత్రాలు. వాక్యం తదానికి నిలబడిన నన్ను మరుగుపరిచి నా మానసం మరుగుపరిచి తిరిగి వాగ్దాన ప్రకారము నా నోటిని మండలించి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. వాక్యం ఎంతమంది నేర్చినారు ప్రతి ఒక్కరు కూడా మరుగుపరచబడి ఈ ఆకులలో ఎత్తబడి ముందులో చెప్పారు అందులో లాగా ప్రతి ఒక్కరిను ప్రేరేపిస్తూ సిద్ధపరుస్తున్నామని మా ప్రేమ రక్షకులను యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రయత్నండి ఈ యొక్క దినము దేవుని లేఖనాలను మనం చూద్దాము. మన కాపరి ఎలాంటి వాడు? పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. దావీదు భక్తుడు చదివిస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రాజు అయిన దావీదు గొర్రెల కాపరి ఉంటున్న దావీదును దేవుడు రాజుగా చేస్తాడు. సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రెండవ రాజు. దావీదు తండ్రి పేరు యెషాయి. యెషాయికి 8 మంది సంతానం. ఈ దావీదు కడసారి వాడు, అనగా 8వ కుమారుడు. దేవుని మహాకృపను బట్టి గొలియాతును జయించిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదును దేవుడు ఎన్నుకుంటూ వచ్చినాడు. దావీదు ఏ కీర్తన రాసినా కూడా, ఏ యొక్క లేఖనం రాసినా కూడా తన జీవితంలో అనుభవం అనేది రాసిన కీర్తనలు. ఈ యొక్క కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కూడా ఇంచుమించుగా 75 కీర్తనల పైనే దావీదు గారు రాసిన రీతిగా మనం గమనించగలం. ఇక్కడ దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ వచ్చిస్తున్నారు. ఏంటి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవాది దేవుడిని, నజరుడైన దేవుణ్ణి, అద్వితీయ దేవుడిని, సమస్తమునకు సృష్టికర్త అయిన దేవుడిని తన కాపరిగా చేసుకుంటూ వచ్చినాడు. అనగా తన మీద అధికారిగా చేసుకుంటూ వచ్చినాడు. తనను నడిపించి ఒక నాయకుడిగా దేవుడు చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు ఎప్పుడు తన మీద ఒక అధికారిగా చేసుకున్నాడో, తనను నడిపించి ఒక చుక్కానిగా దేవుడు ఎప్పుడు తన హృదయం అనుకుంటున్నాడో, తను లేవని అనగా కొదువు అనేది ఇప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా శ్రమ అనేది లేదు. ఎప్పుడు కూడా చింత కూడా అనేది లేదు. మరి కాపరి ఎలాంటి వాడు? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. మరి ఈ కాపరి ఈ దినాన్ని వాక్యం వింటున్న మీరు, మనము కూడా నజరేయుడైన దేవుడు మన పక్షాన ఒక నాయకుడిగా మనము సిద్ధపరచుకోవాలి. ఎందుచేతంటే ఆయనకు మనకు ఒక మార్గంగా ఉన్నారు, ఒక జీవంగా ఉన్నారు, ఒక సత్యంగా ఉన్నారు. మన జీవ మార్గంలో నడవాలన్నా, ఒక సత్య మార్గం మనం నడవాలన్నా మనకు ఒక కాపరి అవసరం. ఆ కాపరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కనుక చూద్దాము, ఇక కాపరికి ఉన్న లక్షణాలు చూద్దాము. ఈ కాపరికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే మంచి కాపరి. ఇక మంచి కాపరికి మన పక్షాన్ని ఏ రీతిగా కాపరి ప్రవర్తిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాము. దేవుని లేఖనాల ఆధారంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము ఈ రీతిగా మాట్లాడుచున్నది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టను. నిజమే, మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఉంటున్నారు. ఈ లోకంలో చాలా మంది దేవుని విశ్వసించిన వారిని, దేవుని యొక్క లేఖనాలు నడిచిన వారిని గొర్రెలుగా పిలుస్తున్నారు. నిజమే, మనము ఆయన గొర్రెలమే.
ఆయన మీకు ప్రజలమే, మీకు గొర్రెలమే. ఎందుచేతంటే మన యొక్క పాప శాప జీవితాన్ని ఆయన కుటుంబం మీద మోసుకుని మన కొరకు ఆ కలవరి శిలువలో మరణమైనాడు. ఆ కలవరి శిలువలో మన కొరకు రక్తం కార్చారు. రక్తం కాచిన కలవరి శిలువలో మన యొక్క ప్రాచీన స్వభావాన్ని నవీన స్వభావంగా మారుస్తూ వచ్చాడు. మనకు చేదైన హృదయాన్ని ఆయన మధురంగా మారుస్తూ వచ్చాడు. మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దేశాన్ని, మనలో ఉన్న కోపాన్ని, సమస్తాన్ని కూడా తన యొక్క రక్తములో మన హృదయాన్ని శుద్ధీకరించి పాపముతో చీకటి బ్రతుకులున్న మన జీవితాల్లో దేవుడు వెలుగు నింపిన వాడు ఉంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక మంచి కాపరి ఏ రీతిగా ఉంటున్నాడంటే మనకు ముందుగా నడుచుచున్నాడు. 10వ అధ్యాయము 4వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపల నడిపించినప్పుడల్లా వాడికి ముందుగా నడుచును. దేవుడు మనకు ముందుగా నడుచుచున్నాడు. మనం ఏ రీతిగా నడవాలి? ఎందుచేతంటే 121వ కీర్తన 8వ వచనంలో ఈ రీతిగా మనం మాట్లాడుచున్న దేవుని లేఖనాలు, ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలన్నీ దేవుని ఏమని తోడుగా ఉండను. ఎవరైనా చూసినట్లయితే 119వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఆయన వాక్యం మన పాదాల దీపంగా ఉన్నది, ఆయన వాక్యం మన త్రోవ వెలుగుగా ఉన్నది. కనుక ఆత్మీయ సహోదరుడు సహోదరుడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, తన పరంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, చదువుల్లో శిఖరాలు ఎదిగినప్పటికీ, పదవుల్లో పైకి ఎదిగినప్పటికీ కూడా నిన్ను నడిపించడం కాపరి కావాలి. ఆయన నజరేయుడైన యేసు. ఈయన యొద్దకు ప్రతి ఒక్కరు రావచ్చు. ఈయనటువంటి పక్షపాతం లేదు. చాలా మంది క్రైస్తవ మతం అంటారు. క్రైస్తవ మతం కాదు, మార్గం, జీవ మార్గం. కనుక ఈ మంచి కాపరి నేను కలిగి ఉంటే, ఈ మంచి కాపరి నీ కొరకు అనుక్షణము కూడా చింతించేవాడు. ఈ మంచి కాపరి అనుక్షణము నిన్ను కాపాడేవాడు. ఈ మంచి కాపరి అనుక్షణము నిన్ను పోషించేవాడు. ఈ మంచి కాపరి అనుక్షణము కూడా నిన్ను కాపాడుచు కొడుకుగా నిద్రింపకుండేవాడు. కనుక ఈ మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఈ మంచి కాపరి మనం చూచుచున్నవాడు, మనతో మాట్లాడుచున్నవాడు, మనం ధైర్యపరిచేవాడు. కనుక ఈ మంచి కాపరి మీతో ఏ రీతిగా మాట్లాడతాడంటే, ప్రతిరోజు ఈ వాక్యము నీవు చదువుల ద్వారా, ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు ఆ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి నువ్వు దేవుడితో మాట్లాడాలని ఆశ ఉంటే ప్రార్థన, మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడితో మాట్లాడతావు. ఏ విషయమైనప్పటికీ అయ్యో నేను ప్రార్థన చేయొచ్చా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి కాపరి దగ్గరకు రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి కాపరిని మోకరించి మీ యొక్క విన్నపములను, మీ యొక్క చింతన కూడా దేవునికి తెలియచేయచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి. ఆ వ్యక్తి చూసినట్లయితే మనం చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము గమనించినట్లయితే 5వ వచనంలో ఒక శతాధిపతి కనబడతాడు కపెర్నహూములో. ఈ శతాధిపతి అనగా తనకి 100 మంది పనివారు ఉన్నారు. ఆ శతాధిపతి తన 100 మంది పనివారిలో ఒక వ్యక్తి పక్షవాయువుతో అనగా పెరాలసిస్ స్ట్రోక్ తో తన యొక్క కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఆ యొక్క దాసులు ఉన్నప్పుడు ఈ యొక్క అధిపతి ఏం చేశాడంటే, మంచి కాపరి అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క దాసులు పక్షవాయువుతో మరి లేవలేని స్థితిలో ఉన్నాడయ్యా, మంచు మీద ఉన్నాడు, ఒక్కసారి మాట శ్రమిస్తే చాలు ఆ యొక్క దాసును స్వస్థతను అందుతాడు. ఆ యొక్క విశ్వాసంతో మాట్లాడుచున్నాడు. యొక్క లేఖనాలను ఒకసారి మనము చదువుతాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి స్వస్థపరిచిదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం చదివమని అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఇక దాసుడు శతాధిపతి చూడండి ఎంత విశ్వాసంతున్నాడో. అయ్యా నువ్వు మాట మాత్రం చదివి దాసు స్వస్థనందుతాడు. దేనొక మాటలోనే స్వస్థతున్నది, దేనొక మాటలోనే విమోచన ఉన్నది, దేనొక మాటలోనే విడుదల ఉన్నది, దేనొక మాటలోనే నీకు శాంతి ఉన్నది, దేనొక మాటలోనే నీకు సమాధానం ఉన్నది. సహోదరు సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మంచి కాపరి దగ్గరికి రా, నేను కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు సెలవిచ్చాడో ఆ సమయంలోనే, ఆ గడియలోనే ఆ యొక్క దాసుడు స్వస్థత నొందినాడు. దేవుడు బలము పొందుకున్నాడు. చచ్చిపడిపోయిన తన అవయవాలు బలము పొందాయి.
చచ్చిపడిపోయిన తన యొక్క కాలు కండరాలు బలం పొందాయి, సజీవంగా దృష్టి ఉన్నాయి, చక్కగా నడవగలిగి వచ్చాడు. కనుక ఈ మంచి కాపరి దగ్గరకు వద్దాం. ఈ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టుకోను. ఇంకొక చూసినట్లయితే ఈ మంచి కాపరికి ఉన్న మరొక లక్షణము, ఈ కాపరికి ఉన్న మరొక లక్షణము మనము చూద్దాము. ఈ మంచి కాపరికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే, చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. పేతురు దేవుని యొక్క శిష్యుల్లో బలమైన శిష్యుడిగా కనబడుతూ వచ్చినాడు, వ్యాపారంగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క పేతురు యొక్క తండ్రి పేరు యోహాను, పేతురు యొక్క సహోదరుడు పేరు ఆంద్రేయ. ఈ పేతురు భక్తుడు 2 పత్రికలు కూడా 5 దేశాలకు పత్రికలను రాసిన రీతి మనం చూస్తున్నాం. ఆ పేతురు భక్తుడు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. అనగా లయమైపోని, క్షయమవని శాశ్వతమైన కిరీటాన్ని పొందుకుంటారు. ఒక దినాన్ని దేవుడు వస్తున్నాడు. 2020 సంవత్సరాల క్రితమే మనిషి కుమారుడు లోకంలో వచ్చి నీ కొరకు నా కొరకు కలవసలో ప్రాణం పెట్టినాడు. ఈసారి తీర్పుగా రాబోతున్నాడు. ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి రాబోతున్నాడు. మన యొక్క క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన విశ్వాసం బట్టి దేవుడు మనకు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఇవ్వడానికి వచ్చినప్పుడు మనకు క్రియలు ఆయన వాక్యానుసారంగా ఉంటే, మన యొక్క తలంపులను వాక్యానుసారంగా ఉంటే, మన చూపులను వాక్యానుసారంగా ఉంటే, మన వస్త్రధారణ వాక్యానుసారంగా ఉంటే ఆయన మనకు ఒక మహిమ కిరీటం దేవుడు ఇస్తాడు. ఆ మహిమ కిరీటం పొందుకోవాలంటే మనకు నియమం ప్రకారము, ఆజ్ఞల ప్రకారం పరిగెట్టాలి. ఎందుకంటే తిమోతి భక్తులతో మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు జడ్జి అయిన వాడు విజయం సాధించాలంటే తన నియమం ప్రకారం పోరాడాలి. ఒక క్రీడాకారుడు తనకు ఏ ఆటలో అయినప్పటికీ విజయం సాధించాలంటే క్రమబద్ధంగా తనకున్న నియమం ప్రకారం పోరాడితేనే విజయం సాధించగలడు. అలాగే ఆత్మీయ సహోదర సహోదరి, మనము కూడా ఒక నియమం ఉంది. మనకున్న నియమం ఏంటంటే లోకంలో ఉన్న ఆశలకు దూరంగా ఉండాలి, లోకంలో పాపము దూరంగా ఉండాలి, నరహత్యలకు దూరంగా ఉండాలి, శాపాలకు దూరంగా ఉండాలి, లేక లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆటపలకు దూరంగా ఉండాలి, లోకంలో ఉన్న దేవుని ప్రతి క్రియలకు దూరంగా ఉన్నట్లయితే దేవుల గురించి మహిమ కిరీటాన్ని పొందుకుంటాం. కనుక యొక్క మంచి కాపరి, యొక్క ప్రధాన కాపరి. అందుకని దావీదు, అయ్యా నేను నా కాపరి ఉంటే నాకు ఏమనేది కలగదు. మరి దినము ఈ యొక్క మంచి కాపరిని, ఈ ప్రధాన కాపరిని నిన్ను నడిపించు నాయకుడు చేసుకుంటావా? ఈ దినమే ఆయన యొక్క మార్గంలోకి వస్తావా? ఆయనకు శుభవార్త చెప్తున్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారతదేశం సంవత్సరాలు రైతు ఎటువంటి ప్రయాసం ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికి ఎటువంటి భేదం లేదు. చూడండి, ఒక లేఖనాలు చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోమ పత్రిక పౌలు రోమేలు రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చినారు. రోమ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. యూదులని క్రీస్తు దేశస్థులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారెలా కృప చూపులకు ఐశ్వర్యవంతులై ఉన్నాడు. కనుక ఆయన ఎందుకు యూదులని క్రీస్తు దేశస్థులని ధనికులని ఎటువంటి ప్రాంతి భేదము, ఎటువంటి ధన భేదము, ఎటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ఎందుకు వచ్చి మీ విన్నపములు దేవుని తెలియజేస్తే, మీ అక్కరను దేవుని తెలియజేస్తే, మీ సమస్యలు దేవుని తెలియజేస్తే దేవుడు తన కృపను మరలా చూపించేవాడు. మనలో ఉన్న అక్కరను తీర్చేవాడు, అనుకున్న ఆధారాన్ని ధైర్యంగా చేసేవాడు, అనుకున్న సమాధానాన్ని మార్చేవాడు. కనుక ఈ దినమే ఇక మంచి కాపరి ఎదుకు వద్దాం, ఈ ప్రధాన కాపరి ఎదుకు వద్దాం. నీ కొరకు ఆయన పెట్టినవాడు, నీ కొరకు రక్తం కాచినవాడు, నీ కొరకు వ్యక్తికి లేచినవాడు త్వరలో రాబోతున్నాడు. కనుక నేనే ఆయన దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక్కసారి
ఆయన ప్రేమను రుచి చూడు. ఒక్కసారి ఆయన యొక్క విశ్వాసాన్ని పెట్టు, ఆయన నీ పెట్టుబడి పెట్టు. ఒక్కసారి దేవుని వాక్యం చదువుకో, ఒక్కసారి ఆయన ప్రార్థన చేయి, నీ జీవితం మార్చిపెట్టింది. నువ్వు చేస్తున్న ప్రార్థన అవ్వచ్చు, వాక్యం చదవడం అవ్వచ్చు, విశ్వాసంతో దేవుడు జీవితం కార్యం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు కార్యం చేసేవాడు. వాళ్ళ దేవుడు పక్షపాతి కాడు, వాళ్ళ దేవుడు మారిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కనుక ఎటువంటి కాపాన్ని మనం కలిగి ఉందాం, ఎటువంటి దేవుని మన రక్షణ కలిగి ఉందాం. ఈ వాక్యం మన మీకుల్లో దేవతలు తెలిసిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.